నీతో ఒక్కటే ఒక విషయం మాట్లాడాలి. షట్ అప్. నేను నిన్ను ఒక్కటే ఒక మాట అడగాలి. డూ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్? నీకు ప్రేమంటే తెలుసా? యూ స్కౌండర్. ఏం రాధిక, భయపడ్డావా? అబ్బే అదేం లేదు. అయినా విజయ్, ఈ పని నువ్వు చేయడం ఏమిటి? ఏం లేదు, లాన్ ఎగుడు దిగుడుగా ఉంటాను, కాస్త సరి చేస్తాను, దట్స్ ఆల్. విజయ్, ఏమిటిది? నీకేమైనా పిచ్చా? Yes, Radhika, sometimes I become mad. పిచ్చే, కానీ ప్రేమ పిచ్చి కాదు, పెళ్లి పిచ్చి అంతకన్నా కాదు. నిజం నిరూపించాలని, న్యాయం నెగ్గాలనే పిచ్చే. రాధిక, నీకే సత్యాన్ని చెప్పాలనుకున్నాను, ఆ సత్యాన్ని నీ కళ్ళెదుట చూపిస్తాను, నీ ఎదుటకు రప్పిస్తాను. సుధాకర్, కమ్ అవుట్ మ్యాన్, కమ్ అవుట్. రాధిక, యు సీ హిస్ ఫేస్? చూడు రాధిక, ఆ ముఖాన్ని చూడు, నమ్మించి మోసం చేసే ముఖం అది. ఆ కళ్ళు చూడు, అందులో కొంచెమైనా కళ్ళ కపడం కనిపిస్తుందా? చెప్పు రాధిక, కమాన్ చెప్పు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో నాకేం కనిపిస్తుందో చెప్పనా? లక్షాధికాల దురాశకు, స్వార్థానికి అన్యాయంగా బలివ్వబడిన ఒక అమాయకపు చూపు. ఆ స్వార్థపరుడు ఎవరో కాదు, మీ నాన్న. మీ నాన్నే సుధాకర్ కాళ్ళు పట్టుకుని. మా నాన్నకు సుధాకర్ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏమిటి? ఉన్న లక్షలు చాలక అవి కొన్ని కోట్లతో కలిసి బలిసిపోవాలనే దురాశ. నిన్ను నన్ను కలిపితే ఆశ నెరవేరుతుంది. అందుకు అడ్డుగా ఉన్నాడు సుధాకర్. సుధాకర్ని తొలగించడానికి మీ నాన్న బ్రహ్మాండమైన నాటకం ఆడాడు. చెప్పు సుధాకర్, లేని అభాండాల మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. అవును రాధిక, విజయ్ చెప్పింది యథార్థం. ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి 5 లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారిని నమ్మించారు. కానీ ఆ రోజు కంపెనీ పరిస్థితిని గురించి చెప్తున్నాను. ఆదాయ వ్యయాల లెక్క చూసుకుంటే కొన్ని లక్షల అప్పు తేలుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఈ స్థితిలో కంపెనీని నడపడం అసంభవం. కంపెనీ మూసేసి నేను దివాలా తీసి బ్రతకడం కన్నా అంత మాట అనకండి సార్. ఈ విషయంలో నేను మీకు చేయగలిగింది ఏమిటో చేస్తే నువ్వే చేయాలి. నా మానాభిమానాలు, పరువు ప్రతిష్టలు కాదు, నా ప్రాణాలే నీ చేతుల్లో ఉన్నవి. చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి, సంతోషంగా చేస్తాను. నువ్వు రాధికను మర్చిపోవాలి. సార్, నా స్నేహితుడు శివరాం కోటీశ్వరుడు. అతని కొడుకు విజయ్కి రాధికనిచ్చి వివాహం చేస్తే చాలు, నాకీ గండం తప్పుతుంది. సార్, మరి రాధిక కాళ్ళ వేళ్లబడి ఎలాగో నేను ఒప్పించుకుంటాను. రాధిక నా కూతురు. తన ప్రేమ కోసం కన్న తండ్రి శవాన్ని కళ్ళ చూడాలనుకుంది. నువ్వే పరాయివాడివి. నిన్నెలా అడగాలో, ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. సుధాకర్, ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నాకు ప్రాణభిక్ష పెట్టు, నా పరువు నిలబెట్టు. రాధికను నువ్వు మరవడమే కాదు, రాధిక నిన్ను మరిచేటట్టు చేయాలి. అదెలా సార్? ముందు నువ్వు సరేనను, తర్వాత చెప్తాను. నీ సుఖాన్ని నా సుఖంగా భావించాను. కానీ నా కలయికతో నువ్వు సుఖానికి దూరం అవుతావని, నీ కుటుంబం నాశనం అవుతుందని మీ నాన్నగారు చెప్పిన మాటలు నమ్మాను. ఆ రోజు నేను పిరికివాడిగా మిగిలిపోయాను. ఆ రోజే ధైర్యంగా ఈ విషయాలు నీ ముందుంచగలిగితే మనకి అపజయం, నిరాశ ఉండేవి కావు. ఇప్పుడైనా విజయ్ ధైర్యం చెప్పబట్టే ఈ యథార్థం నీ ముందు చెప్పగలిగాను. ఒక నాటకం ఆడారు.
ఒకరు బలయ్యారు, ఒకరు నిజం చెప్తున్నారు. మధ్యలో నేనే వేయాను. ఏం చెయ్యాలి విజయ్? ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాధిక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇవిగో 2 పూలు, 2 రంగులు. మనం మనస్సులు మార్చుకున్నా ఇవి రంగులు మారు. ఇది నీకు నా మీద ఉన్న కరుణ, ఇది నీకు సుధాకర్ మీద ఉన్న ప్రేమ. దేవుని ఎదుట ఈ రెండిట్లో ఏదనుకుంటావో ఎన్నుకో. కరుణ, ప్రేమ. Radhika, what you have done is perfectly correct. నువ్వు వెన్నుకున్నదే నిజం, సత్యం. Now you know the value of love. ఇద్దరు ప్రేమికులు విడదీశారన్న పాప నుంచి తప్పించుకున్నాను. Really, I'm very happy. Come on. ముహూర్తం టైం అవుతుంది. నా అదృష్టం, పెళ్లి కొడుకును కావాల్సిన సమయానికి పురోహితునయ్యాను. Really, I'm very happy. సుధాకర్, వెళ్ళండి. నో, మళ్ళీ రాకండి. మీ ప్రేమను సమాధి చేయాలనుకున్న ఈ పెద్దల దరిదాపుల్లోకి మళ్ళీ తిరిగి రాకండి. సుధాకర్, గో హెడ్ ప్లీజ్. విజయ్, కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతుంటాడు భగవంతుడు. మానవుల్లో కూడా భగవత్ స్వరూపులు ఉంటారంటారు. అది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తాను. సుధాకర్, ఎస్, ఐఎమ్ రియల్లీ సీయింగ్ గాడ్ ఇన్ యూ. నువ్వే లేకపోతే మా జీవితాలు ఏమయ్యావు? దీని వెనక ఎంత త్యాగం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. సుధాకర్, నథింగ్ సుధాకర్, ఇట్స్ మై డ్యూటీ, యు నో. అది నా బాధ్యత. విజయ్, నాకు నీ మీదున్నది అభిమానమో గౌరవమో ఏదైనా కానీ అదే నీకు నా మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి. ఏమిటి రాధిక? నీ ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఓకే. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవ్వరికీ ఏ మాట ఇవ్వలేదు. నీకు ఇస్తున్నాను, తప్పక నెరవేరుస్తాను. గర్ల్, డోంట్ క్రై. కమ్ ఆన్, బీ హ్యాపీ. బీ హ్యాపీ మై చైల్డ్. సుధాకర్, ప్లీజ్ గో హెడ్. బాయ్. ఆల్ ది బెస్ట్. ప్రేమ గుడ్డిదన్నారు, ప్రేమే దైవం అన్నారు. సో ఇప్పుడు తెలిసింది, దేవుడు గుడ్డివాడని. అవును కాదు, నా ప్రేమ విషయంలో మాత్రం నువ్వు నిజంగా గుడ్డిగానే ప్రవర్తించావు. ఇక నాకు ఈ కళ్ళజోడు అక్కర్లేదు. తీసుకో, నువ్వే వేసుకో. ఇక ముందైనా ప్రేమ మీద, ప్రేమికుల మీద నీకు మంచి దృష్టి కలుగుతుందేమో. గుడ్ బై. The same day, the same children.
నీ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఇదేగా నువ్వు తాగొద్దన్నావు, తాగను. కానీ ఇది తాగద్దని చెప్పలేదుగా నువ్వు. చూసావా, నేను మాట తప్పడం లేదు. ఒక తాగుపోతూ మరణిస్తూ కూడా మాట నిలబెట్టుకుంటున్నాడు. సారీ ఫాదర్, ఐఎమ్ సారీ. ఆనాడు నన్ను నా రతిని విడదీశావు. తిరిగి ఈనాడు నువ్వే నన్ను నా రతిని కలపాలి. తీసుకెళ్ళు, నన్ను నా రతి వద్దకు తీసుకెళ్ళు. ఏమిటి వెతుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను. ఇది చాలా లోతు. యు కాంట్ గెట్ ఇట్. నో, ఐ విల్ గెట్ ఇట్. అది తప్పకుండా దొరుకుతుంది. అంకుల్, టుడే ఇస్ ఏప్రిల్ 1st. అది నీకు దొరకదు, మోసపోతావు. అఫ్ కోర్స్, కానీ ఈసారి నేను మోసపోను. బాయ్ బాయ్. టాటా. గుడ్ బాయ్. బాయ్. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే